భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఉత్తరాది మఠాధిపతి భారీ కానుక అందించారు. శ్రీ 108 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల స్వామీజీ భద్రాద్రి రాముల వారికి బంగారు ఖడ్గాన్ని అందజేశారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదాల స్వామీజీ వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారులు ఆయన్ని ఆహ్వానించారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖడ్గానికి సుదర్శన హోమం, ప్రాణ ప్రతిష్ఠ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించి ఖడ్గాన్ని స్వామీజీ చేతుల మీదుగా రాముల వారికి అలంకరించారు ఆలయ అర్చకులు. లేఖన మహాయజ్ఞంను భద్రాచల కోటి శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దేశం అంటే ఖడ్గము దుష్టుల నిగ్రహం చేయడానికి ఉంటుంది. మన దేశంలో అందరికీ, సజ్జనులకు, భగవద్భక్తులకు శ్రీరాముడు విశేషంగా అభివృద్ధి కానీ, ఎవరైతే దుష్టులు ఉన్నారో అటువంటి వారికి రామదేవుని ఈ ఖడ్గము శిక్ష చేసి వారికి సన్మార్గంలో తీసుకురావాలి. అందుచేత ఈ ఖడ్గ సమర్పణం జరుగుతూ ఉంది. అంతేకాక ప్రతి ఒక్క మనుష్యులో దుర్భావనలు ఉంటాయి, విచారాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ అనే రకరకాల దోషాలు, శత్రువులు మన లోపలనే ఉంటాయి. అటువంటి దుష్టులను నిగ్రహం చేసి రామదేవుడు, రామభద్రుడు అందరికీ అనుగ్రహించుగాక అని ప్రార్థించుకోవడానికి ఈ ఖడ్గ సమర్పణం జరుగుతుంది.